ప్రాణాలు తీయను అన్న. నేను ప్రాణాలు ఇంతకుముందు ఇచ్చామని మీరు చెప్పారు. అమ్మా నాన్న తర్వాత నేను. అమ్మా నాన్న ఏదో కొటేషన్ కూడా ఉంది, అమ్మా నాన్న పవన్ కళ్యాణ్. ఇదే ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా పవన్ కళ్యాణ్ ఇష్టపడకుండా ఉండరు. ఆయన అంటే మాకు ఇష్టం అండి. ఆయన మాకు దేవుడు. వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. ఓజీ రిలీజ్ అయ్యాక మొత్తం మంత్ అంతా జరిగింది కలిపి పెడదాం అనుకున్నా, బట్ నేను ఆపుకోలేక మీతో ఇప్పుడే కొంచెం స్టఫ్ షేర్ చేసుకుంటున్నాను. స్టఫ్ తక్కువే ఉంది కానీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో లేట్ చేయకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేస్తే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా రివర్స్ పంచ్ సెగ్మెంట్ చూసేస్తే నిజాం ఎన్టీఆర్, గుంటూరు ఆర్సీ, కృష్ణ పీబీ, నెల్లూరు ఎంబీ, యుఏఏ, ఈస్ట్ పీకే, వెస్ట్ నాని, సీడెడ్. మాస్ మూవీ తీస్తే తేజ సజ్జా కూడా తోపే అక్కడానంటే నేను వెస్టే, నాని అంటే దిగుతానంటే ఎన్టీఆర్ నిజాం అన్నప్పుడే నువ్వు మొత్తం చదివేవని మూసాడు. నెక్స్ట్ రోహిత్ 1 పిర్ర గ్రేటర్ దాన్ కోహ్లీ 2 పిర్రలని అంటే అందుకేగా పంది పిర్రలోడా అంటోంది అన్నాడు. నెక్స్ట్ నీడ్ ఆఫ్ ది ఆర్ ద సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ టు ప్రివెంట్ నెటిజన్స్ ఫ్రమ్ మిస్యూజింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ టు ప్రమోట్ క్రిటిసిజం అని కల్ట్ ఫ్యాన్ గనీబాయ్ ట్వీట్ చేశాడు. నెక్స్ట్ ఫాస్టెస్ట్ $500K బుకింగ్స్ ఇన్ యూఎస్ఏ, పవర్ స్టార్ బ్రూటల్ ర్యాంపేజ్ అని ధోనితో కొలాబ్ ఎడిట్ పెడితే ఓవర్సీస్ కలెక్షన్స్ కి ఓవర్సీస్ సెంచరీస్ లేనోడి వీడియో ఏంటని గంభీర్ ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. అలాగే థియేటర్ లో పవన్ కళ్యాణ్, విరాట్ కోహ్లీ కొలాబ్ ఎడిట్ ప్లే చేస్తే పాలిటిక్స్ లో 100% స్ట్రైక్ రేట్ ఉండే హీరోకి కెప్టెన్సీలో 0% స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్ కి మ్యూచువల్ ఫ్యాన్స్ ఏంట్రా అన్నాడు. అప్పుడు ఒకడు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితే మామ డైలాగ్స్ ఎలా ఉందని అడుగుతారు, రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయితే మగధీర్ రేంజ్ లో ఉందా అని అడుగుతారు, అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయితే డాన్స్ ఎలా వేసాడని అడుగుతారు, మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే హీరోయిన్ బాగుందా లేక వీడే బాగున్నాడా అని అడుగుతారు, చైతూ సినిమా రిలీజ్ అయితే ఈసారైనా యాక్షన్ చేశాడా మామ అని అడుగుతారు, ప్రభాస్ సినిమా అయితే ఫైట్స్ ఎలా ఉన్నాయని అడుగుతారు, అదే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే టికెట్స్ దొరికాయా మామ అని అడుగుతారు. దిస్ ఇస్ ద క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ అన్నాడు. నెక్స్ట్ రీసెంట్ గా అల్లు అర్జున్ గారు నానమ్ గారు చనిపోయినప్పుడు ఏదో ఒక కాండోలెన్స్ ట్వీట్ కి థ్యాంక్స్ అని భాయ్ రిప్లై ఇస్తే కాండోలెన్సెస్ కి థ్యాంక్స్ ఏంటన్నా అని అడిగితే థ్యాంక్స్ కదరా చెప్తారు, మీ ఊర్లో సేమ్ టు యూ అంటారని రిప్లై ఇచ్చాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా విజిట్ చేసి సానుభూతి తెలిపితే వాళ్ళిద్దరు ఫోటో పట్టుకొచ్చి సారీ బాబాయ్ పుష్పకి కొంచెం తలపొగరెక్కి కొంచెం అతి చేశా, ఒకరోజు జైల్లో ఉండగానే పొగరు మొత్తం అణిగిపోయిందని ట్రోల్ చేస్తే సరే బన్నీ నేను వెళ్ళి స్టేట్ రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలి అంటే జీ మూసుకొని బయట గురు నువ్వు వెళ్ళి పీకేదేం లేదని ఒకడు వేస్తే ఎంబీతో క్లాష్ కి వెళ్తున్నావా బన్నీ అంటే ఆడంగి గడికి తేజ సజ్జనే ఎక్కువ మామ అని కౌంటర్ వేస్తే ఒక పీకే ఫ్యాన్ వచ్చి ఇట్స్ మై రిక్వెస్ట్ టు ఆల్ మెగా ఫ్యాన్స్ ప్లీజ్ ఇప్పటి నుంచి ట్రోల్స్ ఆపేయండి అందరూ కలిసి ఉందామని ఈ మ్యాటర్ క్లోజ్ చేశాడు. కాదు ప్రవీణ్, ఏపీటీజీ డే 1 ఒక్కడు కూడా దిక్కులేని వాళ్ళు, యూఎస్ఏ డే 1 లేదు, యూఎస్ఏ ATR లేదు, ప్రీ బిజ్ లో గొడవ పడుతున్నామా?一定会万倍起飞，他也是开拓者。这和我刚才表扬我们的今晚上主持人రండ్రా ఎంతమంది వస్తారు రండి నేను ఒక్కడనే వస్తాను చూసుకుందాం అని చెప్పి అడ్రస్ పెట్టేవాడిని, మంగళగిరి పార్టీ ఆఫీస్ అడ్రస్ పెట్టేసేవాడిని.
అది ఆ తర్వాత ఎవరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కదండి. లంచోడకలారా, ఎవడొస్తాడు? ఒక మొట్టకు పుట్టిన లంచోడికి ఎవడైనా సరే రండి. పేగులు తీసి బోటి ఉండి మ్యాన్షన్ హౌస్ లో ముంచుకు తినేస్తా. బ్యాంచోత్ నీలాగా తగ్గకుండా ముందుకెళ్తా ఉంటే నాలాగా నెగ్గెటోడలేడు అనిపిస్తాంది. ప్రేమించడానికి అన్ని అర్హతలు ఉన్నోడు ఆడే లవ్ వద్దు అంటుంటే ఏవీ లేని నీకెందుకురా? అసలు అమ్మాయి వద్దన్నా. రేయ్, ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? లవ్ చెయ్యొద్దన్నాను గాని పెళ్లి చేసుకోవద్దన్నానా? పెళ్లి చేసుకోవాలి కానీ లవ్ వద్దు వద్దు. బాలయ్య గారిని చూస్తే మాట్లాడలేవండి, ఏదో తీసి కొట్టాలనిపిస్తుంది. ఇప్పుడు మనం డిఫరెంట్ రికార్డ్స్ అండ్ కలెక్షన్స్ గురించి చూద్దాం. మా ఆఫీస్లో టీ బాయ్ మంత్లీ శాలరీ 15K, తమ్ముడు 4K, సీడెడ్ కలెక్షన్స్ 6.4K అని ఒకటి వేస్తే, అతడు అనంతపూర్ ప్రీమియర్ షోస్ గ్రాస్ 8K, ఆల్ టైమ్ రికార్డ్ లాస్ ఫర్ రిలీజ్ ఫిల్మ్ అని కౌంటర్ ఇచ్చాడు. అప్పుడు తమ్ముడు 4K ది ఆల్ టైమ్ డిజాస్టర్ రీ రిలీజ్ ఇన్ ఇండియన్ సినిమా హిస్టరీ, వరల్డ్ వైడ్ గ్రాస్ 5K అని క్లోజ్ చేశాడు. నెక్స్ట్ ఎన్టీఆర్ లాస్ టు రజనీకాంత్, బాబ్ లాస్ టు తేజ సజ్జా, అల్లు అర్జున్ లాస్ టు కీర్తి సురేష్, అండ్ ద ఫాదర్ ఆఫ్ దీస్ యాక్టర్స్ ప్రభాస్ నెవర్ లాస్ట్ టు అ క్లాష్, ద డిఫరెన్స్ ఇస్ క్లియర్ అని పెడితే 2010 మూవీస్ డే 1 మర్యాద రామన్న 2.88 crores, డార్లింగ్ 1.86 crores అని కౌంటర్ చేశాడు. అప్పుడు వార్ 2 ఏపీటీజీ గ్రోస్ 62.6 crores, కూలీ 65 crores, తమిళనాడు గ్రోస్ కూలీ 131.5 crores, వార్ 2 crores అని రిప్లై ఇచ్చాడు. ఇంకా అప్పుడు పిచ్చెక్కిన ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి కొద్దిగా ఓపిక పట్టండి వీళ్ళని అన్ని లాగుతా అని చెప్పి 2008 అంటే బిఫోర్ బాహుబలి రెడీ 37.26 crores, బుజ్జిగా 27.8 crores, రెబల్ స్టార్ రామ్ మాస్ అని 2007 అంటే బిఫోర్ బాహుబలి డి 11.6 crores, మున్నా 9.1 crores, రెబల్ స్టార్ మంచు విష్ణు మాస్ అని 2006 అంటే బిఫోర్ బాహుబలి బొమ్మరిల్లు 25 crores, పౌర్ణమి 15 crores, రెబల్ స్టార్ సిద్ధార్థ్ మాస్ అని పీబీ ఫ్యాన్స్ నోర్మోయించాడు. నెక్స్ట్ టాప్ హాలీవుడ్ మూవీస్ రిలీజ్డ్ ఇన్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ కంట్రీస్, అవెంజర్స్ ఎండ్ గేమ్ 85+, అవతార్ 270+, బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ వరల్డ్ సినిమా SSMB 29 is releasing in 120+ కంట్రీస్ అని వేస్తే ఒక్కో కంట్రీలో 10 crores వేసుకున్న టోటల్ 1200 crores ఆన్ ఫస్ట్ డే అని ఎంబీ ఫ్యాన్ అన్నాడు. నెక్స్ట్ 24 hours గ్లిమ్స్ వ్యూస్, దే కాల్ ఇమోజీ 4.8 million, ద ప్యారడైజ్ 18 million అని ఒకడు, ఫాస్టెస్ట్ $1 million నార్త్ అమెరికా ప్రీ సేల్స్, NTRRR 3 days, కల్కి 8 days, OG 8 days అని పెడితే ఫాస్టెస్ట్ 1 million ప్రీమియర్ ప్రీ సేల్స్ ఇన్ నార్త్ అమెరికా, కల్కి 6 days 20 hours 53 minutes, RRR 6 days 12 hours 53 minutes, OG 6 days 11 hours 57 minutes అని కరెక్ట్ డేటాతో ముగించాడు. అప్పుడు లేటెస్ట్ తెలుగు మూవీస్ USA డే 1 గ్రాసర్స్, ఘాటి $27K, HHVM $114K, లిటిల్ హార్ట్స్ $115K అని వేస్తే USA డే 1 గ్రాస్ లిటిల్ హార్ట్స్ $115K, వార్ 2 తెలుగు $104K, యంగ్ టైగర్ మౌలి అని క్లోజ్ చేశాడు. ఎక్కడెక్కడ బయలెల్లాడో బంగారా, ఏ గుండెలు కట్టి మోగిస్తాడో అల్లారా. నీకు ఏమన్నైతే ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే. విషయంలో 5-6 కేసులు పెడితే కూడా ఎస్ఐ శ్రీధర్ రెడ్డి సార్ గారు అసలు పట్టించుకుంటలేడు. అదేంది సార్ అసలు పట్టించుకోండి, వాళ్ళు మరీ అన్యాయం చేస్తున్నారు మమ్మల్ని అంటే మీరు వాళ్ళు గుద్ద తెంగించుకోండి అంటున్నారు. బేటే ఏదో చేసేసా వికేసా అంటున్నావు అంటాను. నాకు చెప్తున్నా నీకు జియో హాట్స్టార్ అవుతుంది క్రికెట్ మ్యాచ్ లైవ్. నాతో విషయాలకి లేచినావు అనుకో బయటికెళ్ళాడు ఒకటి ఫోన్తో లేవట్టేస్తా నీకు.
లాస్ట్ గా ఓజీ ప్రీ సేల్స్ గురించి చూసేద్దాం. కెనడా రికార్డ్స్ అలర్ట్, ఫాస్టెస్ట్ $50K అమంగ్ TFI బిగ్గీస్. దేవరా 7 days, పుష్ప 2 days, కల్కి 2 days, ఓజీ జస్ట్ 12 hours అని ఒకడు. ఫ్లూగర్ విల్ 4 days, అడ్వాన్స్ సేల్స్ $57K, బీట్స్ దేవరా ఫైనల్ గ్రాస్ $55K అని ఒకడు. USA ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ ఆఫ్టర్ 5 days, ఓజీ $732K, దేవరా $160K, బ్రూటల్ ఇస్ NTR వర్డ్ అని ఒకడు. అలాగే ఫస్ట్ డే ఫ్యాన్ షో టికెట్ కరెంట్ బిడ్ $5 lakh, నువ్వు కూడా పార్టిసిపేట్ చేయొచ్చని DVV మూవీస్ ని ట్యాగ్ చేశాడు. అప్పుడు ఓజీ నిజాం ఫస్ట్ టికెట్ కాస్ట్ $5 lakhs, వార్ 2 day 1 నిజామాబాద్ గ్రోస్ $4.8 lakhs అని NTR ఫ్యాన్స్ ని గ్యాప్ లేకుండా వేసుకున్నారు. అప్పుడు ఓజీ ఫస్ట్ ఆక్షన్ టికెట్ సోల్డ్ టు $5 lakhs. స్టిల్ SVP ఫస్ట్ టికెట్ సేల్ హోల్డ్స్ ది హైయెస్ట్ బిడ్డింగ్ ప్రైస్ $6.7 lakhs అని వాళ్ళ బావిలో వాళ్ళు ఉన్నారు. ఇక వీడియో లాస్ట్ వరకు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేయండి. కార్తిక్ టోను ఫ్రమ్ కాస్టోర్స్ 2,60,000. కార్తిక్ టోను ఫ్రమ్ కాస్టోర్స్ 2,60,000. 2,60,000 ఒకటోసారి 2,60,000. టీమ్ కళ్యాణ్ సేన 2,80,000. టీమ్ కళ్యాణ్ సేన 2,80,000. టీమ్ కళ్యాణ్ సేన ఫ్రమ్ USA. టీమ్ కళ్యాణ్ సేన ఫ్రమ్ USA 2,80,000. టీమ్ కళ్యాణ్ సేన ఫ్రమ్ USA 2,80,000 ఒకటోసారి. టీమ్ పవన్ కళ్యాణ్ 3 lakhs అన్న. టీమ్ పవన్ కళ్యాణ్ ఫ్రమ్ కెనడా 3 లక్షలు. టీమ్ పవన్ కళ్యాణ్ ఫ్రమ్ కెనడా 3 lakhs. టీమ్ పవన్ కళ్యాణ్ ఫ్రమ్ కెనడా 3 లక్షలు ఒకటోసారి. 3.2 lakhs. నిజాం ఫస్ట్ టికెట్ యాక్షన్ విన్నర్. టీమ్ పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా 5 lakhs. టీమ్ పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా $5 లక్షలు. నైజాం ఓజీ ఫ్యాన్ షో ఫస్ట్ టికెట్ దక్కించుకున్నారండి. ఈ $5 లక్షల జనసేన పార్టీకి డొనేట్ చేస్తారు 3 రోజుల్లో. ఈ $5 లక్షల మొత్తం జనసేన పార్టీకి డొనేట్ చేస్తారు. థ్యాంక్ యూ బ్రదర్. నా కొడుకులు పెద్ద టెర్రరిస్టులు, ఉగ్రవాద నా కొడుకులు. మీకు తెలియదు. ఆల్ ఖైదా ఓ జస్ ఓజీ సాంగ్ పాడినా చరిత్ర అనేది చూస్తారు మీరు. ఆ చేతులు పోయా అనుకున్నా నడికినాడు సుజిత్ సంభవం ఇళ్లలో పవర్ కనబడుతుంది మీరు చూస్తే ట్రైలర్ లో. సూపర్ ఉంది. పనికిరాదు. బాబులకే బాబు, బాబులకే బాబు. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్, హ్యాపీ బర్త్డే పవర్ స్టార్. బాబులకే బాబు కళ్యాణ్ బాబు బర్త్డే గాల్లో సెలబ్రేట్ చేద్దామని నేను మా డాన్బెరీ తాత కేక్ తీసుకుని అయితే ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాము. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా JSP రాయల్ సోల్జర్స్ వారు తరపున అధ్యక్షులు శ్రీ అన్నదాస్ సుబ్బారావు గారు భోజనాలు ఏర్పాటు చేశారు.
ప్రజాసాబుకి మనం చేయాల్సిన డ్యూటీ ఏందనుకున్నాం, వాళ్ళు చేసినా చేయకపోయినా అంతకు మించి డ్యూటీ చేయాలి. రాజాసాబు జనవరి 9th కి వస్తున్నది. అదే రోజు సాంబార్ గాడి మూవీ వస్తుంది. యాంటీ ఫ్యాన్స్ అంతా నా కొడుకులకి వెళ్తారు. ఎవడన్నా రాని పండగ నా ముడ్డ కూడా వీక్లర్ ఇంటూ కూడా వీక్లర్ ప్రభాస్ ఫ్యాన్స్ తలుచుకుంటే రికార్డులు పండగే తొక్కుతారు నా కొడుకుల్ని. పండకేసి వాళ్ళు ఇంకా ట్రిగ్గర్ అవ్వలేదు. ట్రిగ్గర్ అయ్యిరా నా కొడుకులు, మెంటల్ నా కొడుకులు. ఆది పురుష్ లాంటి సినిమానే అంత డిజాస్టర్ వచ్చింది, అంత చేసినా గానీ అన్ని కోట్లు కొట్టి అవతల నూకేరాళ్ళు. వాళ్ళ స్టామినా నెక్స్ట్ లెవెల్. ఇండియాకు ఒకడే రాజు ప్రభాస్ రాజు, ఇండియాకు ఒకడే బాబు కళ్యాణ్ బాబు. వాళ్ళ ఎన్ని సినిమాలకి మేము ప్రమోషన్ చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేము మేము. కంటెంట్ క్యాస్ట్ ఎత్తింది ఆవిడ అసలు 100 సంవత్సరాల నుంచి పరిపాలన మాది. ఇప్పుడు నా మడ్డలో పొత్తు పెట్టుకొని గెలిచి అద్దెంటున్నారు అంటే ఒక్కొక్కడు. వంద సంవత్సరాలు పరిపాలన డే1 = ఫ్యాన్ బేస్ పొటెన్షియల్ కదా. ఆతులు బీగుతున్నారా ఫ్యాన్స్ అంతా? ఎవడు ఆతులు బీగుతున్నారు? బెనిఫిట్స్ 500 వేస్తున్నారు. నా మడ్డ కింద వేసారా 500? ఎక్కడ నాకు స్టాట్స్ పెట్టు, ఎక్కడ పులుసు పెట్టారో? మేము వేసాం మగోళ్ళలాగా 5 ఏళ్ళు డిలేడ్ అయిన ప్రాజెక్ట్ కి మేము భుజాల మీద వేసుకుని మూసాం. 1200 టికెట్ పెట్టి 1000 రూపాయలు టికెట్ పెట్టి రికార్డ్ నెంబరు ఒక లాటరీని కొట్టిదింగాం. వాడి జీవితంలో డే1 అంటే తెలియని వాడికి కొట్టిదింగాం మేము డిజాస్టర్తోనే. ఎవరు కొట్టాడు? లాస్ట్ టికెట్ లో మాకు ఇక్కడ హిట్ ఎక్కడ ఉంది అసలు? నాకు పనిస్లంతా ఎవరికి పడింది? డాలీతో మీరు సినిమా తీస్తారా? వేణు శ్రీరామ్తో మీరు సినిమా తీస్తారా? సాగర్ కి చంద్రతో మీరు సినిమా తీస్తారా? బాబీతో మీరు సినిమా తీస్తారా? వీళ్ళందరితో మీరు కొట్టి మా రేంజ్ ఓపెనింగ్స్ మీరు కొట్టగలరా? పొరపాటు నాకు క్లాస్కి వచ్చి దమ్ముందా ఎవరికన్నా? ఏమన్నా ఇది ఉందా? మా ఫ్యాన్ బాయ్ ఇప్పుడు వచ్చేది ఓజీ తీస్తున్నాడు. అమ్మతోటి చెప్తున్నాను, కొత్త పగిలిపోద్ది ప్రతి ఒక్కడికి ఆ నెంబర్ టచ్ చేయాలంటేనే. అమ్మని దింగుతాం మేము. నేను చెప్పేది ఏంటంటే హై ప్లేన్ ప్రాజెక్ట్స్ తో కాంబినేషన్ హైప్ లేకుండా ఏం లేకుండా ప్యూర్ ట్యాగ్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ పాలిటిక్స్. వైసీపీలో మావిడి ఫ్యాన్స్ ఉంటారు, టీడీపీలో మావిడి ఫ్యాన్స్ మాట్లాడతారు. అంటే ఏంటి అసలు స్పేసుల్లోకి వచ్చి మేము కళ్యాణ్ సీమే అంటాను రా, మాకు ఇదేరా, మా ఫ్యానిజం మేము చూపించుకుంటాను రా, బర్త్డే స్పెషల్ రా అంటారు. అంటే ఏంటి మీరు బాబు సీఎం అన్నప్పుడు ఏమైందమ్మా? మీరు ఇదే ఫ్యాన్ వర్స్ అంటే ఆయన సీఎం బ్రో బాబు సీఎం అది ఫ్యాన్స్ అన్న. అది బాబు సీమకి పవన్ సీమకి 2 డిఫరెన్స్ ఉన్నాయి. బాబు సీఎం అంటే ఆయన తీసుకొచ్చిన ఇంప్లిమెంటేషన్, ఆయనకి వచ్చి స్కీమ్స్ బట్టి అని చెప్పారు. మీరు కోనసీమకి ఏం తీసుకెళ్లారు చెప్పుకొని? బాబు సీఎం మహేష్ బాబు బ్రో. చెప్పు బ్రో, నువ్వు బాబు సీమకి నేను చెప్పాను. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్. వస్తే వీళ్ళ అమ్మ కొత్త గనీగడికి ఫ్యానిజం చేశారు. మరి మీకు పనులంటే గనీగడి గొప్ప ఏంటారు, ఎంజాయ్ పడతారు. అక్కడే అర్థమైపోయింది మీ ఫ్యానిజం. మీ కూడా చెప్పాడు మిమ్మల్ని నమ్ముకుంటే నాకు ఆతులు కట్టారని మిగిలేదు అని. అప్పుడే మీరు చచ్చిపోవాలి, ఉరేసుకొని చచ్చిపోవాలి. లుష్టాలు ఎంజాయగలరా? నాకు పొత్తు నేను పాటించను. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ టీడీపీ ఇంటూ టీడీపీ. నేను పొత్తు పాటించను. మా ప్రకాశంలో పొత్తు లేదు, నా పల్నాడులో పొత్తు లేదు, మా నెల్లూరులో పొత్తు లేదు, నేను పాటించను. నా సరౌండింగ్ జిల్లాలో కూడా ఎక్కడ పొత్తు లేదు, నేను పాటించను. లవడలో పొత్తు నాకేందుకు? బాబు గారు పెట్టుకోండి పొత్తు, నేను కాదు. నాకు బాబు గారు రెస్పెక్ట్, డెసిషన్స్ రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆయన ఒపీనియన్ ఆయనది, ఆయన ఒపీనియన్ నేను రెస్పెక్ట్ ఇవ్వను. వెళ్ళి మడ్డ కూడా ఉండి నీ అమ్మ ఒక పిల్లం వెళ్ళి కేసు పెట్టిద్ది, ఇంకో పిల్లంతో ఉండి ఇంకొకటి కడుపు చేస్తాడు. వాడి అమ్మ పూక, ఆడికి ఒక ఫ్యాన్స్, మీరు ఒక లుచ్చా ఫ్యాన్ అమ్మ. వెళ్ళి ఆడి మడ్డ కూడా అయితే అనలైజ్ పూకి చేయకండి వెళ్ళి. అర్థమైందా? బాలయ్య దాకా వస్తే బ్రూటల్ గా ఇవన్నీ మనం అనొచ్చు, కానీ మనం అనం. ఎందుకంటే మనకు అది సంబంధం. నేనంటా డిప్యూటీ సీఎం వచ్చిన ఆతులు బీగమంటే పీక్కోమని చెప్పారు. మాకు రికార్డులు వద్దు, బాహుబలి వద్దు, మాకు ఎన్టీఆర్ అన్న రికార్డులు వద్దు, ప్రభాస్ అన్న ఏ రికార్డులు వద్దు. మా దేవుణ్ణి చూసాం అంతే. 100 కోట్లు వచ్చినా సరే మా పవన్ అన్నను కొట్టేవాడే లేడు. అసలు ఆ అందానికి, ఆ హెయిర్ స్టైల్ కి మనం ఇచ్చే మర్యాద ఎంత?